హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మోడల్ పేపర్లో 4లోకి వస్తుంది. ఆల్రెడీ మనం మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2, మోడల్ పేపర్ 3 అనేది చాలా బాగా డిస్కస్ చేసుకున్నాం. వాటి యొక్క లింక్స్ అనేది కింద ఇస్తున్నాయి. ఎవరైనా చూడలేనట్టయితే వాళ్ళు ఆ లింక్స్ క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మోడల్ పేపర్ 3, 4కి మనం వెళ్ళిపోదాం. ఇంకా టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఈ టాప్ 20 మోడల్ పేపర్స్ ఏంటంటే మనకి మ్యాచింగ్స్, నెక్స్ట్ ప్యాసేజ్ బిట్స్, అదేవిధంగా రీజనింగ్ బిట్స్, అనలిటికల్ బిట్స్ ఇవన్నీ వస్తాయండి. అయితే ఇప్పుడు నేను పెడుతున్న ఫ్రీ మోడల్ పేపర్స్లో ఏంటంటే 70% అయితే వస్తాయి గ్యారంటీగా. మీరు ఈ 70% నాకు సీట్ వస్తే చాలంటే ఈ ఫ్రీ మోడల్ పేపర్స్ చూస్తే సరిపోతుంది. లేదు సార్ నాకు మంచి కాలేజ్ రావాలి, నాకు టాప్ 1000 లేని టాప్ 2000లో ర్యాంక్ రావాలంటే మనకు ఖచ్చితంగా టాప్ 20 మోడల్ పేపర్స్లో జాయిన్ అవ్వాలి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే మనకు ఒక లైక్ అయితే చేయండి. log x base 3 plus log x base 9 plus log x base 27 plus log x base 729 is equal to 4 అయితే x ఎంత అడుగుతున్నాడు. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 9ని 3 స్క్వేర్ రాయొచ్చు, 27ని 3 క్యూబ్ రాయొచ్చు, 729ని 3 పవర్ 4 రాయొచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్స్ పవర్లో అవుతాయి కనుక log x పవర్ 1 బేస్ 3 log x పవర్ 1/3 బేస్ 3 log x పవర్ 1/3 బేస్ 27 log x పవర్ 1/4 బేస్ 729. ఇక్కడ మనకి x వాల్యూ 3 తీసుకుంటే మనకి చూడండి 1 + 1/2 + 1/3 + 1/4 వస్తుంది. మనం ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 4 వస్తుంది కనుక ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ద నెంబర్ 17 × 11 × 2 + 17 + 11 × 5. ఇక్కడ 17, 11 కామన్ ఉంది. దాన్ని కామన్ చేస్తే మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. a = 5 పవర్ 1/3 + 5 పవర్ -1/3, b = 5 పవర్ 1/3 - 5 పవర్ -1/3. దెన్ మనకి ఇక్కడ a³ - 3 అడిగాడు. అంటే దీన్ని క్యూబింగ్ అని బోసే చేస్తే a³ + b మనకి a + b హోల్ క్యూబ్ = a³ + b³ + 3ab × a + b కనుక ఆ ఫార్ములా వేస్తాను. a³ = 5 పవర్ 1/3 హోల్ క్యూబ్ అంటే 3 క్యాన్సిల్ అయితే 5 వస్తుంది. 5 పవర్ -1/3 హోల్ క్యూబ్ అంటే 3 క్యాన్సిల్ అయితే 5 పవర్ -1 వస్తుంది. అంటే 1/5 + 3a, ఎందుకంటే +3 ఇంటూ ఈ 5 పవర్ 1/3 5 పవర్ -1/3 క్యాన్సిల్ అవుతుంది ఇంటూ మనకి ఏ కనుక ఏ. ఈ +3 నడిస్తే తీసుకెళ్తే -3 అవుతుంది. ఈ -3 నడిస్తే తీసుకెళ్తే +3 అవుతుంది. డివిజన్ చేస్తే 5 + 1/5 5 - 1/5 5 × 5 = 25 + 1 26/5 5 × 5 = 25 - 1 24/5 5 క్యాన్సిల్ అయితే 26/24 2 13 = 2 12 ఆన్సర్ 13/12. The product of LCM and HCF of least prime number, least composite number. Least prime number అంటే 2, least composite number అంటే 4. 4 2s are 8. Answer 8. In a class 30 students 10 take tea and but not coffee, 14 take tea, then the number of students who take coffee but not tea. ఇక్కడ మనకి 14 మంది టీ తీసుకుంటున్నారు. అందులో 10 మంది మాత్రమే టీ మాత్రమే తీసుకున్నారు కనుక 10 + 4 అంటే మిగతా 16 మెంబర్స్ కూడా వాళ్ళు కాఫీ మాత్రమే తీసుకుంటారు కనుక ఆన్సర్ 16. ఏ = క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడుగుతున్నారు. మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక మనకి రూట్స్ 2 ఉంటాయి కనుక ఆన్సర్ 2. నెక్స్ట్ set A, set B are disjoint sets, then n of A = 6, n of B = 5, n of A and B. n of A and B అంటే మనకి 6 + 5 = 11. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే మనకి ఫస్ట్ సెట్ అవుతుంది. చూడండి x² = 9, x బిలాంగ్స్ టు n అంటే x వాల్యూ 3 వేస్తే మనకి 9 వస్తుంది. కనుక 3² 9 కనుక అదే మనకి ఫైనైట్ సెట్. మిగతా అన్నీ ఇన్ఫైనైట్ సెట్స్. ఎందుకంటే 2, 3 మధ్యన ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే 2.1, 2.11, 2.11, 2.111 అలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు కనుక అది ఇన్ఫైనైట్ సెట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ మల్టిపుల్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 మల్టిపుల్స్ బోల్డ్ ఉంటాయి కనుక అది కూడా ఇన్ఫైనైట్ సెట్. సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్స్ కూడా మనకి ఇన్ఫైనైట్ సెట్ అనమాట. ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ గివింగ్ హౌ మెనీ సొల్యూషన్స్, హౌ మెనీ జీరోస్. ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్ అనేది -2 1 దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కనుక ఆన్సర్ -2 1 కనుక -2 -1. ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి b- అంటే a - b² AC అంతా సాల్వ్ చేస్తూ వస్తుంది. బట్ ఏంటంటే నా యొక్క సజెషన్ ఏంటంటే a వాల్యూ 1, b వాల్యూ 2, c వాల్యూ 3 తీసుకుంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 60 వచ్చింది. అదేవిధంగా ఆప్షన్స్లో 4th ఆప్షన్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తే 60 వచ్చింది కనుక ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ 60 కనుక అదే మనకి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఆర్డర్ దట్ దిస్ పాలినామియల్ మే బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x - 3తో డివిజిబుల్ అయింది కనుక x - 3 = 0 అవుతుంది. x = 3 అవుతుంది. ఈక్వేషన్లో మన పాలినామియల్లో 3 వేస్తే 3/4 అంటే 81, 3³ అంటే 27, 27 2s are 54, 3² అంటే 9, 9 3s are 27 +5 ఈ -3mని అడిసి తీసుకెళ్తే +3m అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 53, 59 59/3 ఆన్సర్. ఆల్ఫా బీటా గామా అనేది జీరోస్ అయితే మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a -constant/x³ కోఎఫిషియంట్.
ఇఫ్ టూ ఈక్వేషన్స్ అనేవి కోఇన్సిడెన్స్ లైన్స్ అయితే A, B అడుగుతున్నారు. సో మనకి A1/A2 = B1/B2 = C1/C2 వేసుకొని మనకి టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే A వాల్యూ -5, B వాల్యూ -1 వచ్చింది కనుక అప్పుడు మన C ఆప్షన్ సరిపోతుంది. చూడండి -5 + 5 సో 0 వచ్చింది. లేదంటే ఇక్కడ మనకి A1/A2 = B1/B2 తీసుకుంటే డైరెక్ట్గా A - 5B = 0 వస్తుంది. సో ఆ విధంగా చేయొచ్చు. ద పెయిర్ ఆఫ్ టూ ఈక్వేషన్స్ హ్యాస్ ఇక్కడ మనకి -2/3 -2/3 -2/3 వస్తుంది. అంటే A1/A2 = B1/B2 = C1/C2 చేస్తే మనకి సో ఆల్ ఆర్ ఈక్వల్ కనుక కోఇన్సిడెన్స్ లైన్స్. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. జనరల్గా ఇలా ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే 7/21/2 వేస్తారు, వాళ్ళకి 2/3 వస్తుంది. సో అంటే ఫస్ట్ 2 ఈక్వల్ అయ్యే తర్వాత ఈక్వల్ అవ్వలేదు, ఎందుకంటే 2/3 వచ్చింది కనుక వాళ్ళు ఏమవుతుందంటే అది ప్యారలల్ లైన్స్ అనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత అయ్యో ఇది కోఇన్సిడెన్స్ లైన్స్ చిన్న మిస్టేక్ అని అనుకుంటాం. సో అటువంటివి జరగకుండా చూసుకోండి. ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద ఈక్వేషన్ చూడండి 3x - x × 2x. సో ఈ 2x ఎట్సే వెళ్తే -2x అవుతుంది, ఈ +1 ఎట్సే వస్తే -1 అవుతుంది. 4 - 1 అంటే 3. సో ఆన్సర్ 3. దిస్ ఈక్వేషన్ ఈజ్ కొటటి ఈక్వేషన్ దెన్ α³ + β³. సో అంటే a³ + b³ అంటే ఏంటి a+b³ - 3ab అంటే a+b. సో a+b³ అంటే ఎంత ఇక్కడ మనకి 5/3 ఎందుకంటే α + β - bb కనుక 5/3 3 × α × β అంటే 2/3. సో 3 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ α + β అంటే 5/3. సో మనకి ఏమవుతుంది 125/27 - 10/3. ఎల్సిఎం 27 కనుక 125 - 90/27. 125లో 90 తీస్తే 35/27. ద సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ రెసిప్రోకల్ ఈజ్ 17/4. అంటే ఇక్కడ మనం 4 తీసుకున్నాం అనుకుంటాం, దాని రెసిప్రోకల్ 1/4. 4 + 1/4 17, 4 × 4 = 16 + 1 17/4. అదే 1/4 తీసుకున్నాను, దాని రెసిప్రోకల్ 4 కనుక 1/4 + 4 కూడా 17/4 కనుక ఆన్సర్ 4, 1/4. ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ దెన్ ద కేస్. రూట్స్ ఈక్వల్ అంటే δ = 0 అవుతుంది. δ = 0 అంటే b² - 4 = 0. ఇక్కడ b అంటే ఏంటి k - 1 -2 -4k × k - 1. ఇక్కడ k - 1 కామన్ తీస్తే k - 1 = 0 అంటే k = 1. అదేవిధంగా k - 1 కామన్ తీసినప్పుడు k - 1 -4k మిగులుతుంది అంటే -3k - 1 = 0 -3k = 1 k = -1/3. సో సెకండ్ ఆప్షన్. If the sum of the roots of equation is equal to the sum of the squares of the roots, దెన్ కండిషన్. ఇక్కడ మనకి చాలా మంచి బిట్ ఉంది. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంట స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్కి ఈక్వల్ అంట. అంటే -bb అనేది α² + β² అంటే అంతే మనకి b² - 2ac/a². ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది b² + ab = 2ac వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్. ఇక x, y, z ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ దెన్ ఇక్కడ x, y, z పాజిటివ్ ఇంటీజర్స్ కనుక మనకు నచ్చింది తీసుకోవచ్చు. అప్పుడు 1, 2, 3 తీసుకున్నాను. 1, 2, 3 తీసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో వేస్తే రాలేదు, సెకండ్ ఆప్షన్లో వేసిన రాలేదు, థర్డ్ ఆప్షన్లో వేసిన రాలేదు, ఫోర్త్ ఆప్షన్లో సాటిస్ఫై అయింది. ఎందుకంటే ఫోర్త్ ఆప్షన్లో వేస్తే 60 > 48 వస్తుంది కనుక ఫోర్త్ ఆప్షన్ రైట్. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ జీపీ 3, 3², 3³ ఆర్ నీడెడ్ టు గివ్ సమ్ 120. అంటే మనకి a × r⁻n - 1/r-1 ఆ ఫార్ములా వేస్తే 3 × 3⁻n - 1/3 - 1 అంటే 2 = 120. 3 1 3 40 సో 2 అట్స్ వెళ్తే మల్టిప్లై వస్తుంది. 42 80 -1 అట్స్ వెళ్తే ప్లస్ అవుతుంది. 80 + 1 81 అంటే 3⁻n = 81. 3⁻n = 3/4 కనుక n = 4 ఫస్ట్ ఆప్షన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫినిటీ ఆఫ్ ది జీపీ. సో ఇన్ఫినిటీ టర్మ్ = a/1 - r. సో a అంటే 5, r అంటే మనకి 4/7 కనుక 5/1 - 4/7. సో 7 - 4 అంటే 3, 3/7. 7 పైకి వెళ్ళిపోతే 5 7 35, 35/3 ఈజ్ ద ఆన్సర్. S1 S3 = k × S2. S1 S2 S3 are the sum of the n terms in a series AP. The first term of each being is 1 and respect to common differences 1, 2, 3 then find k. ఇక్కడ మనకి S1 అంటే ఏంటి 1, 2, 3, 4. S2 అంటే ఏంటి 1, 3, 5, 7. S3 అంటే ఏంటి 1, 4, 7, 10. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ k వాల్యూ 2 వస్తుంది అనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ టు దిస్ పాయింట్. మిగతాది మనకు ఆన్సర్ ఉంది. ఈ పాయింట్ ద్వారా మనకి ఏ లైన్ పాస్ అవుతుందో చూడాలి. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో 3 2 6 + 4 6 + 4 10. సో సరిపోయింది కనుక ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. x2 - x1² + y2 - y1² ఇందులో వేస్తే మనకి 2at2 - 2at1² + at2² - at1² ఇక్కడ మనకి 2a కామన్ కనుక 2a కామన్ తెస్తే 4a² × t2 - t1² అక్కడ మనకి t2² - a² కామన్ తీస్తే t2² - t1² కనుక స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి సో సాల్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇఫ్ ద 3 edges ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ద పాయింట్స్
then the find the coordinate of the fourth vertex. Fourth vertex formula x1 plus x3 minus x2 y1 plus y3 minus y2 కనుక 5 plus 2 minus 8 minus 2 plus 7 minus 4. సో మనకు సాల్వ్ చేస్తే -1, 1 వస్తుంది. ఇన్ ద గివెన్ ఫిగర్ థేల్స్ థియరం AD by DB is equal to A by AC. ఆ ఫార్ములా ప్రకారం x by 3.6 ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 3/2 మనకేమవుతుంది, మనకి 1.8 ఇంటూ 3 అంటే 5.4. ఇది కూడా తెలిస్తే x by 8 ఈజ్ ఈక్వల్ టు 1.5/6, x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 1.5/6 అంటే 15/60. 15 1 15 4 4 1 4 2 ఆన్సర్ 2. సో సిమిలర్ ట్రయాంగిల్స్ కనుక ఏరియాస్ ఇస్తే మనకి స్క్వేర్స్ ఏరియాస్ ఇస్తే సైడ్స్ అడిగితే రూట్ తీసుకోవాలి. రూట్ తీసుకుంటే 8:11 వస్తుంది అన్నమాట. ఎందుకంటే రూట్ 64 అంటే 8, రూట్ 121 అంటే 11. 2 concentric circles of radii 1 AB are given. The chord AB of larger circle touches the smaller circle at C, then the length of AB is. 2 concentric circles of radii A and B are given. The chord AB of larger circle touches the smaller circle at C, then the length of AB. ఇక్కడ larger circle radius అనేది A సెంటీమీటర్స్ అండ్ స్మాలర్ సర్కిల్ రేడియస్ అనేది B సెంటీమీటర్. అయితే మనకి లార్జర్ సర్కిల్ ఏ కనుక స్మాలర్ సర్కిల్ బి కనుక సో మనకి ఏసీ ఏమొస్తుందంటే √A² - B² వస్తుంది. సో మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ కనుక ఏబీ కావాలి కనుక 2 × √A² - B² కనుక ఆప్షన్ ఏ. If PA and PB are tangents from a point to circle center or are inclined to each other at angle 80 degrees, then angle POA. సో యాంగిల్ POA కావాలి మనకి. ఇక్కడ 80 కనుక ఇది P దగ్గర 40 అవుతుంది, ఎందుకంటే బైసెక్టింగ్ అవుతుంది. ఏ దగ్గర మనకి 90 degrees. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది 50 degrees అవుతుంది కనుక ఆన్సర్ 50 degrees. The center of the circle of 2, 1 and one end point of the diameter is 3, -4 another end point of the diameter. సో another end point of the diameter ఏమవుతుందంటే మనకి 1, -6 అవుతుంది, ఎందుకంటే మిడ్ పాయింట్ కనుక x1 + x2/2 1 + y2 అయితే 1కి వస్తుంది. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ ఓవర్ 5 అండ్ P ఈజ్ ద పాయింట్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 3 cm 4. అంటే ఇప్పుడు ఈ 5 అనేది O నుండి 5 cm ఉంది, ఈ 3 అనేది O నుండి 3 cm ఉంది కనుక అంటే రేడియస్ కన్నా ఆ పాయింట్ తక్కువ కనుక ఖచ్చితంగా పాయింట్ అది ఇన్సైడ్లో ఉంటుంది. ఇన్సైడ్ అయితే నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అనేది 0 అవుతుంది. If the total surface area of a cube is 96, then the side of the cube total surface area అంటే 6a² is equal to 96, a² is equal to 16, so a is equal to 4 కనుక ఆప్షన్ D. The volume of cone whose radius is 3 cm, height is 8 cm. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటే ఏంటి, 1/3 πr²h. సో పైన పక్కన పెడితే 1/3 × r² అంటే 9, h అంటే 8, సో 3 1 3 3 8 3 24 π. A cylinder and cone have same equal height and same base. అప్పుడు మనకి సిలిండర్ ఎక్కువ కనుక 3:1 వస్తుంది, అదే కోను సిలిండర్ అయితే 1:3 వస్తుంది. 2 - 2 × sin² 60, 2 - 2 × sin² 60 అంటే √3/2² అంటే 3/4. సో 3/4 అంటే 2 1 2 2 2 - 3/2 అంటే 2 2 4 - 3 అంటే 1/2 వస్తుంది. కానీ ఇక్కడ కంగారులో ఏంటంటే -1 రాస్తాం, కానీ మనకి 1/2 వస్తుంది. 1/2 అనేది cos 60 1/2 కనుక ఆప్షన్ సి. ఇది యాడ్ స్కోర్ కాదు, ఆప్షన్ సి. సో గమనించగలరు, ఇది యాడ్ స్కోర్ కాదు, ఆప్షన్ సి. ఒకవేళ అన్ని రాంగ్ అయితే మనకి యాడ్ స్కోర్ ఇస్తామన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో మనకి cos 90 నాట్ డిఫైన్, ఎందుకంటే cos 0 1, sin 90 1, sec 90 మనకి 1 కనుక sec 90 0 కనుక మనకి cos 90 0. ఇది కూడా మిస్టేక్ ఉంది, చిన్న మిస్టేక్ చూడండి. సో మనకి cos 90 0 కనుక sec 90 అన్డిఫైన్, sec 90 అన్డిఫైన్ కనుక ఆన్సర్ సి ఆప్షన్. ఇది కూడా కొద్దిగా గమనించగలరు. a × cos θ + b × sin θ = p, a × sin θ - b × cos θ = q. దెన్ ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బస్ చేస్తే a² + b² = p² + q² వస్తుంది కనుక ఆప్షన్ సి. A ladder touches a wall at a height 5 meters. Angle made by the ladder with the ground, if the length is 10 meters, then will be. ఇక్కడ మన డయాగ్రామ్ ప్రకారం అంటే sin θ తీసుకుంటే 5/10 అవుతుంది, 5 1 5 2 1/2 అవుతుంది, అంటే 30 degrees. స్ట్రైట్ అనేది 30 degrees అవుతుంది. A boy observed 20 meters away from the base of 20 meters height of pole, angle of elevation of the top is. సో 20/20 అంటే 1 అవుతుంది, tan θ is 1 అంటే θ is equal to 45 degrees. In the given figure AB is equal to tan√3 and CD. ఇక్కడ AB is equal to tan√3 కనుక దీన్ని x అనుకుంటే tan 60 తీసుకుంటే tan√3/x, x is equal to 10 అవుతుంది. ఇప్పుడు tan 45 తీసుకుంటే tan√3/10 + x అవుతుంది, 10 + x is equal to tan√3, x is equal to 10 × √3 - 1, √3 అంటే 1.732 అంటే 10 × 0.732, సో మల్టిప్లై చేస్తే 7.32. The probability of picking a letter from the set of English alphabets is 5/26. Then the ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ ఉంటాయి కనుక సో ఓవెల్ అనేది ఆన్సర్ అవుతుంది.
బాహుబలి దాంట్లోని ఒక లెటర్ తీసుకుంటే అది ఓవెల్ కాకూడదు. ఓవెల్ కాకూడదు మొత్తం 8 ఉన్నాయి, ఓవెల్ లేనివి 4 ఉన్నాయి. సో 4/8 అంటే 1/2. 3 squares of normal class board, chess board. The probability getting 2 squares of one color, 2 and the other different. అంటే మొత్తం 64 ఉంటాయి. సో 64లో 3 తీసుకున్నాము. సో ఇందులో ఏంటంటే మనకి ద ప్రాబ్లమ్ 2 squares of one color, the other is different color. అంటే ఇది 2 into 32C2 into 32C3 by 64C3. సో వస్తుంది ఆన్సర్ 16/21. సో ఇది ఇంటర్మీడియట్ ప్రాబ్లం కనుక మనం అంత వరి అవసరం లేదు. 11 బ్యాగ్స్ తీసుకుంటే అందులో 5 kgs కన్నా ఎక్కువ ఉన్న బ్యాగ్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ మనకి అండర్లైన్ చేసింది 7 వస్తున్నాయి, మొత్తం 11 ఉన్నాయి కనుక 7/11 ఆన్సర్. If the mean of p, 1/p is q and the mean of pq and 1/pq, mean of p, 1/p అంటే p plus 1/p is equal to 2q. pq plus 1/pq అంటే aq plus bq is equal to a plus b whole cube minus 3 into a plus b. ఆ ఫార్ములా వేస్తే మనకి 2q whole cube minus 3 into 2q/2 వస్తుంది. సో ఇక్కడ 8q కనుక 2 1 2 4 సో 4q వస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 3q వస్తుంది కనుక 4th ఆప్షన్. ఇక్కడ వీటి యొక్క మీన్ అనేది m అంట, వీటి యొక్క మీడియన్ అనేది n అంట. మీన్ మనం ఫైండ్ చేస్తే 10 వస్తుంది, మీడియన్ మనకి ఈవెన్ నెంబర్ కనుక 10 + 8/2 అంటే 18/2 అంటే 9. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్స్ అండ్ ఫైండ్ ద విచ్ టేబుల్ ఈజ్ సూటబుల్ ఫర్ ఫైండ్ మీన్. సో మనకి మీన్ కావాలంటే ఫ్రీక్వెన్సీ, క్లాస్, మార్క్ అంటే మిడ్ వాల్యూ ఉండాలి కనుక అదే మనకు ఆన్సర్. ఓన్లీ వన్ ఈజ్ రైట్. ఫర్ దిస్ టర్మ్స్ ఫైండ్ ద మీడియన్. ఇఫ్ మీడియన్ ఈజ్ 12 దెన్ ఎక్స్ వాల్యూ. మీడియన్ మనకి ఏంటంటే x+1 అవుతుంది, అది ఆల్రెడీ 12 ఇచ్చారు మనకి, x+1 12. సో x ఈజ్ ఈక్వల్ 12 - 1, x ఈజ్ ఈక్వల్ 11. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ వీడియో అన్నమాట. ఈరోజు మీకు స్క్రోల్ చేయబోయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి మ్యాచింగ్ బిట్స్ ఉన్నాయి, మంచి లాజికల్ బిట్స్ ఉన్నాయి. సో ఇవి అయితే చాలా ఇంపార్టెంట్. త్రిబుల్ ఈ విధంగా కూడా రావచ్చు కనుక ఇటువంటి బస్సులో కూడా మీరు ఎట్టి బస్సులో కూడా దాన్ని స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎండ్ వరకు వీడియో చూడండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బిట్స్ అయితే స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియనట్లేదు, అవి నేను డిస్క్రిప్షన్లో రెక్టిఫై చేసి కరెక్ట్ ఆన్సర్స్ పెడతాను.